హలో ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు నేను నా మార్నింగ్ వ్లాగ్ అయితే షూట్ చేయబోతున్నాను. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మా వారు 10:00 కల్లా ఆఫీస్కి అయితే వెళ్ళిపోవాలని చెప్పారు. సో నేను మార్నింగ్ లేచాను, యోగా క్లాస్ జాయిన్ అయ్యాను. అండ్ యోగా పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇల్లు కూడా క్లీన్ చేసి బయట కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా కుకింగ్ దగ్గరికి అయితే వచ్చాను. అప్పటికే టైము 8 అట్లా అవుతుంది. నేను 9 కల్లా కుకింగ్ అంతా కంప్లీట్ చేసి మా ఆయన ఉన్నప్పుడే ఫ్రెష్ అయిపోయి అవికి ఫ్రెష్ చేసేసి, సో మా ఆయన నాకు ఏ పని లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే అవి ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు కాబట్టి ఫస్ట్ అయితే ఇడ్లీలకి నిన్ననే వేసి పెట్టేసుకున్నాను. నిన్నంతా డీటాక్స్ డే కదా, నిన్నంతా అసలు ఏం తినలేదు నేను. ఓన్లీ పెసరపప్పు అండ్ రైస్ తోటి. ఉప్పు వేసుకోకూడదు, కారం వేసుకోకూడదు. ఈరోజు మాత్రం ఏమన్నా తినచ్చు, కానీ స్పైసెస్ తక్కువతో తినాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాన్ వెజ్ అయితే అసలు తినకూడదు. ఈరోజు సాటర్డే, సండే, మండే 3 డేస్ అసలు నాన్ వెజ్ తినకూడదు అనమాట. దాన్నే డీటాక్స్ డే అంటారు. లోపల గట్టంతా క్లీన్ అవ్వడానికి ఇప్పుడు మనం ఏదైనా యోగా కానీ లేకపోతే సారీ ఎక్సర్సైజెస్ చీన బొంద ఎక్సర్సైజ్ కాదు, డైట్ చేస్తాం కదా. సో డైట్ కూడా ప్రాపర్గా అవ్వడానికి కూడా అదైతే వర్క్ అవుతుందంట. సో నేను యోగా జాయిన్ అయ్యి దగ్గరగా 2 మంత్స్ అయిపోతుంది, కానీ ఇంకా డైట్ మాత్రం స్టార్ట్ చేయలేకపోతున్నాను. తొందరలోనే డైట్ వీడియోస్ కూడా పెట్టేస్తాను. ఇంక ఇప్పుడు డెడికేటెడ్గా చేద్దాం అనుకుంటాను. ఇప్పుడు చేద్దామన్నా ఏదో ఒక అడ్డంకు. సో అవి ఏమో అమ్మ ఆకలి ఆకలి అంటూనే ఉన్నాడు. ఒక పక్కన వేరుశనగపప్పులు అయితే వేపేసి ఇచ్చేస్తే మా వారు చట్నీ చేసేస్తున్నారు. ఇడ్లీలకి అయితే పెట్టేసి ఇంకా బెండకాయలు నిన్న బ్లింకిట్లో ఆర్డర్ పెట్టారు. నాకు ఇష్టమని చెప్పి మా ఆయన పెళ్ళైన తర్వాత ఏ విషయంలో అయినా మారలేదో నాకు తెలియదు, కానీ అస్సలు బెండకాయ అంటే ఇష్టం లేదు. కానీ నా కోసం అయితే నిదానంగా మార్చుకున్నాడు. నాకు బాగా ఇష్టం బెండకాయ అంటే, ఆయనకేమో అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఈ మధ్య నేను వండే వంటకం నచ్చి ఓకే అని నేను అసలు చెప్పలేదు ఆయనకి. బెండకాయ అడగలేదు పాపం. నిన్న నా కష్టం అంతా చూసి ఆయనే అర్థం చేసుకొని ఆర్డర్ అయితే చేశారనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా ఆయన అదే అన్నారనమాట, ఈరోజు అంతా పండగ చేసుకో, బెండకాయ కదా బ్రెయిన్ బాగా పెరిగిద్ది, తిను 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 అని చెప్పేసి నవ్విస్తూ ఉన్నారు. సో అవైతే కడిగేసి పక్కన పెట్టాను. కొంచెం నీళ్ళు కారాలి కాబట్టి అందులోపు బియ్యం అయితే కడిగి పక్కన పెట్టుకుంటే కాసేపు నానతాయి కాబట్టి. సో అప్పటికప్పుడే నేను స్టవ్ మీద పెట్టుకొని, మీకు తెలుసు కదా కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నా టార్గెట్ అంతా ఒకటి, బ్రేక్ఫాస్ట్ అవ్వాలి, లంచ్కి ప్రిపేర్ చేసేయాలి, నేను ఫ్రెష్ అయిపోవాలి, హవికి ఫ్రెష్ చేయాలి, ఒక పక్కన మా వారు పూజ చేసుకోవాలి. నాకు ఇంకా కొన్ని వీడియో షూట్స్ ఉన్నాయి. మా ఆయన ఉన్నప్పుడు మాత్రమే కుదురుతుంది. ఒక పక్కన హవికి వేడి నీళ్ళు కూడా కాగిపోయినాయి. టిఫిన్ పెట్టేస్తారు మా వారు మార్నింగ్ మాత్రము. బ్రేక్ఫాస్ట్ మాత్రం నేను మా ఆయనకి అప్పచెప్తాను, ఎందుకంటే చాలా టైం పడుతుంది. ఎప్పుడైనా హవి ఇబ్బంది పెడితే తప్పించి. సో హవి బాగానే ఉన్నాడు. చాలామంది హవిని చూపించమన్నారు కాబట్టి అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే చూపిస్తున్నాను అంతే తప్పించి కంటిన్యూస్గా చూపించలేను. అలా అని కంటిన్యూస్గా చూపించకపోతే మీరేమో ఒప్పుకోవట్లేదు కాబట్టి చూపిస్తున్నాను. సో చాలామంది చూపించొద్దన్నారు, కొంతమంది చూపించమన్నారు. సో నాకు ఏంటంటే అసలు ఛానల్ స్టార్ట్ చేసింది హవి కోసం కదా, పూర్తిగా స్టాప్ చేస్తే ఎట్లా అని ఒక ఆలోచన అయితే వచ్చేసింది నాకు కూడా. హవి ఎక్కువ తినడు ఇడ్లీ, అసలు ఇడ్లీ తినంట. దోశ కావాలని గోల్ చేస్తున్నాడు. ఈ ఇంట్లో ఇడ్లీలు కాబట్టి తప్పక తింటున్నాడు. అచ్చంగా దోస తిన్నా కూడా ఇడ్లీ కూడా తినాలి కదా, అన్నీ నేర్పించాలి కదా. కాకపోతే అవికి ఇంకా నెయ్యేసి పెడతాం బాగా. పిల్లలకి నెయ్యేసి పెడితే బలంగా పెరుగుతారు ఒకటి. కొంచెం లోపల గట్టికి అంత హెల్త్‌కి కూడా మంచిది. కారం పట్టాలంటే వాళ్ళేం పెద్దోళ్ళు కాదు కదా, 2, 2:30 ఏళ్ళకి మనంత కారం పట్టాలంటే ఎట్లా కుదిరిద్ది? నిదానంగా వాళ్ళే తింటారు. ఏం కంగారు లేదు. మనం హడావిడి పడి చేసేది కూడా ఏం లేదు కాబట్టి నేనైతే పెద్దగా అవిని ఫోర్స్ చేయను. ఖచ్చితంగా నువ్వు కారం తినాలి, నువ్వు మగాడివి అది ఇదని. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళే తింటారు, కంగారేం లేదు. సో ఏంటి సింక్‌లో నుండి తీసుకొని కూరగాయలు కట్ చేస్తున్నాను, కింద పిచ్చా అనుకోవద్దు. బేషన్‌లో కడిగేసుకొని అక్కడే పెట్టుకున్న, పైన ప్లేస్ లేదని చెప్పేసి ఫస్ట్ అయితే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకొని స్టవ్ మీద కూరేసేసిన తర్వాత బెండకాయలు కట్ చేద్దాం, అందులో మగ్గుతా ఉంటాయి కదా అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను. అప్పటికే టైం 8:30 అట్లా అయిపోతుంది. ఓ పక్కన మా వారు అవికి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నారు. నేనైతే ఇది కట్ చేసి కూర వేసిన తర్వాత అవికి నీళ్ళు మా వారే పోసేసి ఇస్తారు, నేను రెడీ చేస్తాను. సో మార్నింగ్ టైంలో ఆయన చాలా వరకు హెల్ప్ చేస్తారు నాకు. అందుకే నాకు కొంచెం పని తొందరగా అయిపోయింది. అంటే నాకేం హెల్పర్స్ లేరు కదా, అన్ని పనులు నేనే చూసుకోవాలి. ఇంకా వీడియోస్ ఎడిటింగ్, షూటింగ్స్ అండ్ వ్లాగింగ్ చేయడము అండ్ ఇంట్లో పనులు, హవిని చూసుకోవడము. వాషింగ్ మిషన్ లేదు, బట్టలేమో నానబెట్టి ఉంచాను, అవి కూడా వాష్ చేయాలి. కాస్త నీళ్ళు కారిన తర్వాత అవి కూడా నేను బయట అయితే ఆరేసేస్తాను. ఏ రోజుకి ఆ రోజు ఉతుకుంటేనే కొంచెం బర్డెన్ తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా ఒక్కరోజు బద్ధకంతో ఉతకలేదంటే చాలా బట్టలు అయిపోతాయి అబ్బా నాకు అసలు. సో అదనమాట సంగతి. ఇంక ఇక్కడైతే ఇండస్ వ్యాలీ వాళ్ళ కుక్‌వేర్ అయితే నాకొచ్చింది కదా, అది ప్రమోషన్ అని చెప్పొచ్చు కదా, ధైర్యంగా చెప్పొచ్చు కదా అని ఈ మధ్య నాకు కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. సో నాకే నా ప్రమోషన్స్ వస్తుంది. ప్రపంచంలో ఇంకెవరికీ రావట్లేదా? ఇప్పుడు వాళ్ళు పంపిస్తున్నారంటే ఇది నాకు ప్రమోషన్‌కి పంపించారని చెప్పకూడదు కదా. ఆ మినిమమ్ నాలెడ్జ్ లేకుండా నన్ను అనేస్తున్నారు. సో ఇప్పుడు నాకేం వాళ్ళేమి ఊరికే అయితే పంపట్లేదు కదా. నేను కష్టపడుతున్నాను. నాకు కంటెంట్ పెడుతున్నాను. జనాలకు నచ్చి వ్యూస్ వస్తున్నాయి. యూజ్‌ఫుల్ అయిన ఐటెమ్సే కదా నేను కూడా చూపిస్తుంది. ఇప్పుడు మీకు యూజ్ లేనివి లేకపోతే మీకేమైనా నష్టం కలిగి అయితే నేను చూపించట్లేదు కదా. సో నచ్చితే తీసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి, కానీ అలా కామెంట్స్ అయితే ప్లీజ్ పెట్టొద్దు. సో నేనైతే ఏమి చేయరాని తప్పు గాని, నేరం గాని ఏం చేయట్లేదు. నేనైతే భయపడాల్సిన అవసరం లేదు. సో ప్రమోషన్‌ని ప్రమోషన్ లాగానే చూడండి. అదొక పర్సనల్ థింగ్‌లా చూడొద్దు. అండ్ ప్రమోషన్ అని ప్రమోషన్‌కొచ్చినయి కూడా చెప్పకూడదు కదా. మరి అదే కదా రూల్స్ అంటే. సో అదనమాట సంగతి.
ఇక్కడైతే ఇంకా కూర అయితే స్టవ్ మీద పెట్టేసి ఇంక ఇక్కడ అంతా క్లీన్ చేసుకున్నాను. షింక్‌లో అంట్లు కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మాక్సిమం నేను నా పనంతా కూడా మా వారు ఎళ్ళేలోపే పని చేసేసుకుంటా. తర్వాతంతా ఖాళీనే నేను. కాకపోతే ఇంక తర్వాత హవి ఇసికిస్తాడు కదా అని చెప్పేసి నేను ముందునే పని చేసుకుంటా. నిన్న బాదం పప్పులు నానబెట్టి ఉంచాను. నేను ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. మా వారికైతే హవి ఒక 2 ఇడ్లీలు తినేకి వద్దన్నాడు. ఇంకా ఆయన తింటున్నారు. బాదం పప్పులు ఉన్నాయి కదా! ఇవైతే ఒలుద్దామని చెప్పి ఒలుస్తున్నాను. ఈ పాట్ ఉంది కదా! చిన్ని పాట్ లాస్ట్ ఇయర్ మా చిన్నాడు వచ్చారు కదా! అప్పుడు రిషి వాళ్ళు మేమందరం పార్క్‌కెళ్ళినప్పుడు దానిలో ఐస్ క్రీమ్ ఉంటదంట. ఐస్ క్రీమ్ పాట్ అనమాట అది. చాలా మందికి తెలుసులెండి. దాన్నైతే నాకు పడేయబుద్ధి అవ్వలేదు. భలే ముద్దుగా ఉంది కదా! అని చెప్పి ఇంక దానిలోనే బాదం పప్పులైతే నానబెట్టుకుంటున్నాను. అవి అస్సలు తినట్లేదు. స్టవ్ ఏంటి ఇంత దారుణంగా ఉంది, చండాలంగా ఉంది, క్లీన్ చేసుకోవచ్చు కదా అని మీరు అంటారు. సో, నాకు ఒక షూట్ అయితే ఉంది. క్లీనింగ్ షూట్. దానికోసమే క్లీన్ చేయకుండా ఉంచుతున్నాను. నీట్‌గా చూపించాలి కదా! అందుకని. సో, క్లీన్ చేయాలి ఈరోజు గాని, రేపు రేపు ట్యూస్‌డే కాబట్టి ఈరోజే చేస్తాను. అండ్ ఈ వ్లాగ్ ఈరోజుదే. నేను ఈరోజే అప్‌లోడ్ కూడా చేసేస్తాను. ఇంకా ఇక్కడొచ్చేసి ఒక షూట్ అయితే అయింది. ఇది నియోడాక్స్ పోస్ట్ పార్టమ్ బెల్ట్ అనమాట. చాలా బావుందసలు. ఎంత బావుందంటే 3 బెల్ట్స్ వచ్చాయి. చాలా సపోర్ట్ ఇచ్చింది. స్టమక్, బెల్లీకి, పెల్విక్ ఏరియాకి అండ్ బ్యాక్ పెయిన్‌కి అన్నిటికి సెట్ అయిపోయిద్ది. నడికట్టు మనం ఇప్పుడు కట్టుకోలేం కాబట్టి ఇదైతే బెస్ట్. సో, ఇదైతే ప్రమోషన్ వీడియోనే ఆఫ్‌కోర్స్. బట్ నాకైతే బా నచ్చింది. అండ్ ఇది యూట్యూబ్‌లో అయితే నేను అప్‌లోడ్ చేయను. ఇది ఇన్‌స్టాగ్రామ్ కోసం షూట్ చేసుకున్నాను. ఇంకిక్కడ మా వారికి అప్పటికే టైం వచ్చేసి 9:45 అట్లా అయిందనమాట. అప్పటికే ఆయన్ని ఇసికిచ్చేసాను. మధ్యలో ఇంకా కొన్ని షార్ట్స్ కూడా తీసుకున్నాను. ఇది నేను మీషో నుండి తీసుకున్నాననమాట. డ్రెస్ 2 జ్యువెలరీ సెట్స్ తీసుకున్నాను. నెక్ సెట్స్. అవి కూడా షూట్స్ అయితే చేసేసుకున్నాను. చేసేసుకొని ఇంక ఫస్ట్ వచ్చి ఆయనకి బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను కదా! వేడి వేడిగా పెట్టేస్తాను. ఈయన క్యారేజ్ ఏంటంటే మధ్యాహ్నం వరకు వేడిగా ఉంటది అన్నము. బావుంటది కదా! అట్లాగా చల్లగా అయిపోకుండా. నేను వేర్ చేసిన డ్రెస్ అయితే చాలా బావుంది. ఇప్పుడైతే ఔట్ ఆఫ్ స్టాక్‌లో ఉంది. స్టాక్‌లోకొస్తే లింక్ ఇస్తాను. సో, లింక్స్ అని కామెంట్ చేయకుండా ఒకసారి ట్యాగ్ చేస్తాను. స్క్రీన్ మీద చూస్తా ఉండండి అప్పుడప్పుడు. లేదంటే పిన్ చేస్తాను. లేదంటే కమ్యూనిటీలో చూడండి. వెంటనే కామెంట్స్ పెట్టొద్దు నెగెటివ్‌గా. సో, అది నాకు మాక్సిమం అసలు 99.9999% అసలు నెగెటివ్ కామెంట్సే రావు. ఒకటి అలా వచ్చినప్పుడు వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. కోపం కాదు, అర్థం చేసుకోండి అంతే. సో, ఇక్కడైతే ఆయనకి బాక్స్ పెట్టేసా. హవి వాళ్ళ నాన్నకి వాటర్ తాపిస్తున్నాడు. ఈయన చిన్నోడు కదా! వాళ్ళ నాన్న ఇంకా చిన్నోడనమాట. ఇంకా ఆయన ఎళ్ళిపోయిన తర్వాత నేనైతే బట్టలు ఉతికేసానని చెప్పాను కదా! అబ్బా! ఎండలో స్నానం చేసిన తర్వాత ఏ చిన్న పని చేయాలన్నా అస్సల ఎలా ఉండిద్దంటే అలా ఉండిద్ది. అసలు చెమటలు కారిపోతున్నాయి. అబ్బా! ఎండైతే విపరీతంగా ఉంది. హైదరాబాద్‌లో అయితే నిన్న వర్షాలు పడ్డాయంట. మరి మీకు వర్షాలున్నాయా లేదా? ఎండలు దంచి కొడుతున్నాయి అనేది చెప్పడం మాత్రం మర్చిపోద్దు. వ్లాగ్ లెంత్ పెంచమంటున్నారు కానీ, నాకిట్లా చిన్న చిన్న వ్లాగ్స్ అయితేనే కొంచెం టైం సేవ్ అవుతుంది. ఎడిటింగ్‌కి, వాయిస్ ఓవర్ కూడా ఈజీగా ఉంటుందని నేను కూడా చిన్నగానే పెడుతున్నా. మీకు కూడా టైం సేవ్ అయిద్ది. చాలామంది ఎక్కువ లెంత్ వీడియోస్ అంటే చూడలేరు కదా! ఇంకా నా హవీద్ బంగారు కొండ అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు బట్టలు ఆరేయడంలో. ఎంత క్యూట్‌గా హెల్ప్ చేస్తాడు అసలు బంగారు తల్లసలు. సో, ఇంక బట్టలన్నీ ఆరేసేస్తే ఈవినింగ్ కల్లా నాకు పనంతా కంప్లీట్ అయిపోయిద్ది. మధ్యలో ఎందుకో నాకు వీడియో సరిగ్గా వస్తుందా రావట్లేదా అని డౌట్ వచ్చింది. అందుకే ఎళ్లి చూసుకున్నాను. డార్క్‌నెస్‌గా ఉంది. సో, బట్టలన్నీ ఆరేస్తే ఈవినింగ్ కల్లా ఆరిపోతాయి. ఇంక ఇవైతే ఆరేసిన తర్వాత నాకైతే ఏం పని లేదు. ఇంక వంట పని, ఇంటి పని అంతా కంప్లీట్ అయిపోయింది. షింక్‌లో కూడా ఒక్క అంట్లు కూడా లేకుండా మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇంకా ప్రమోషనల్ వీడియోస్ ఏమన్నా ఉంటే అయి షూట్ చేసుకోవడమో, ఇంకా వాయిస్ ఓవర్స్ ఇచ్చుకోవడమే. ఇంకా మా వారు వెళ్తా వెళ్తా మొన్నెప్పుడో మామిడికాయలు తెచ్చారు. కొబ్బరి మామిడికాయ. ఒకటేమో ఒకరోజు తినేసాము. 2 డేస్ తిన్నాము. తర్వాత ఈరోజైతే ఆయన కట్ చేసి పెట్టారు. ఇంక మేము తింటలేదని చెప్పేసి. సో, కొన్ని ఆయన తినేసి కొన్నయితే బాక్స్‌లోకి పెట్టెళ్లారు. ఇంక నేను అవికి తినిపిద్దామంటే ఆయన అసలు తిన్నే తిననంటాడే. ఇక సరేలే అని చెప్పి ఇంక నేనే తింటున్నాను. ఇప్పుడు నేనేసుకున్న నెక్ సెట్ ప్యారెట్స్ అసలు ఎంత క్యూట్ ఉందో. దీంతో పాటు ఇంకొకటి కూడా తీసుకున్నాను. కుదిరితే దాని పిక్ కూడా యాడ్ చేస్తాను. లేదంటే నేను థంబ్‌నెయిల్‌లో కూడా ఇస్తాను చూడండి. లేదంటే కమ్యూనిటీ ట్యాబ్‌లో ఇస్తాను చూడండి. సో, అదనమాట సంగతి. వీడియో అయితే ఇంతే. నచ్చిందనుకుంటున్నా. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.